నమః శివాయ. ఈరోజు మన అందరి జీవితంలో మరపురాని రోజు, మధురమైన రోజు, అదృష్టమైన రోజు అని చెప్పాలి. సాక్షాత్ భగవత్ స్వరూపుడు భగవత్ శక్తిని గుండెల్లో ఉంచుకుని భగవత్ తన తపశక్తితో రామదూత్ స్వామి గారు లోక కళ్యాణం కొరకు అహర్నిశలు ఆయన అహర్నిశలు తన జీవితం అంకితం చేస్తున్నాడు. ఆయనకి ఒకే భావన, ఒకే ఆశయం ఏమిటంటే ఈ భూమి మీద ఉండే ప్రజలందరూ సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అంతకన్నా మరొకటి కాదు. నన్ను కూడా స్వామీజీ అనుకుంటారు ఈ డ్రెస్ చూస్తే. అంటే భగవత్ స్వరూపం యొక్క సమయంలో నిష్ఠాగరిష్ఠుడుగా సర్వశక్తిమయగా ఈశ్వరి జగన్మాత పరమేశ్వరి యొక్క శక్తి ఉన్నప్పుడే ఆ పరిపక్వతను నమ్మే వ్యక్తిగా నేను రాజకీయంలో ఉన్నా, పారిశ్రామికం ఉన్నా, కళారంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా ఎప్పుడు అహర్నిశలో ఈశ్వరుని జపించేది, తపించేది, ఈశ్వరుని ఆరాధించేది సుబ్రహ్మణ్యుడు మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను రామదూత గారిని తొలిసారిగా ఢిల్లీలో చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది ఏమిటంటే ఆయన చెప్పే భాష, ఆ సంస్కృతి మూలమంత్రాలు ఈ భూమిలో ఎవరు చెప్పలేరంటే అతిశయోక్తి కాదని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను చాలామంది మహనీయుల దగ్గర శక్తులు తీసుకున్నాను, కానీ ఆయన వాగ్దాటి శక్తి ముందు, ఆయన బీజాక్షర శక్తి ముందు ఎవరి శక్తి చాలదు అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే నేను ఎప్పుడు ఈశ్వర తపస్సు చేస్తూ రాజర్షిగా ఈ జీవితంలో అన్ని రంగాల్లో ఉంటూ జీవితం గడుపుతూ ఉంటే సడన్గా నాకు వెనక బ్యాక్ పెయిన్ క్యాచ్ వచ్చితే డాక్టర్ చెప్పారు మీరు విశ్రాంతి తీసుకోవాలని. విశ్రాంతి తీసుకోకుండా నేను మళ్ళీ మహాశివరాత్రికి విశాఖపట్నంలో 20 గంటలు తపస్సు తీశాను. అలా అన్ని కార్యక్రమాలు చేస్తుండే అది ఎక్కువైపోయింది. డాక్టర్లు చెప్పారు అమెరికాకి ఎక్స్రే పంపిస్తే ఇది ఆపరేషన్ చేయాల్సిందే, వేరే మార్గం లేదు అని చెప్పారు. అప్పుడు ఢిల్లీలో ఆమె తెలుగు రాదు, దీపా గుప్తా ఒక ఆమె చెప్పింది, ఒక స్వామీజీ ఉండి స్వాములు ఎక్కడున్నారమ్మా, వాట్ దే విల్ డూ అని అనుకున్నాను. నేను లేదు ప్రయత్నం చేయమని అంటే వారు అనుకోకుండా అదృష్టం కొద్ది ఢిల్లీకి వస్తే వారు 2 రోజులు ఇలా అంటే మొత్తం నొప్పిపోయింది, ఆపరేషన్ అవసరం లేకుండా పోయింది. కాబట్టి అంత మహనీయ వ్యక్తి చూడండి, ఆయన చూస్తే ఎంత సింపులో. ఆయనకి ఐశ్వర్యం మీద కోరిక లేదు, సుఖాల మీద కోరిక లేదు, ఆడంబరాల మీద కోరిక లేదు. ఆయన కోరిక ఒకటే, నా మనుషులు ఈ భూమి ఉన్న ఈశ్వర పుత్రులు పుత్రికలు అందరూ సుఖంగా ఉండాలనే భావన తప్ప మరొక భావన లేదు. ఇలా ఎవరుంటారయ్యా? ఎవరున్నా డబ్బు ఆయన పొరపాటు కూడా ఎవరైనా డబ్బు కూడా అడగడు. ఎవరన్నా భక్తులు ఇలా కార్యక్రమం ఏర్పాటు చేస్తే మంచిది నాన్న ఆయన సంతోషపడతారు, అంతే తప్ప. ఇంత నిస్వార్థపరుడు, ఇంత నిరాడంబరుడు, ఇంత తపశ్శాలి. ఇప్పుడే వెంకటేశ్వర గారు చెప్పారంతా, నేను మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఇలా ఆయన అవధూతలను చూశాడు, ఏ విధంగా ఆయన శక్తి సంపాదించాడు, ఏ విధంగా అందరికి సహాయం చేస్తున్నాడు. మనం అదృష్టవంతులు. ఇంతటితో ఆగదు ఆయన ఒక తపశ్శక్తి యొక్క పంపకం. ఇంకా భవిష్యత్తులో ఇంకా 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 ఆయన చేయాలి. మనం వదిలిపెట్టం ఆయన్ని. ఆయన అదేమంటే నేను వెళ్ళిపోతానంటాడు, ఈ భూమి మీద నుంచి నేను ఐక్యమైపోతాను భగవంతుడు. మేము వదిలిపెట్టం స్వామి, మీరు ఉండాల్సిందే. మీరు 100 సంవత్సరాలు జీవించి మీరు అందరి ఈ భూప్రపంచంలో వంటి మానవులకు మీరు సహాయం సేవ ఈశ్వరుడి తరపున మీరు సేవ చేసి మీరు ఈశ్వర ఆయన అంశంతో జన్మించినటువంటి ఒక మహనీయ వ్యక్తిగా, అంటే ఈశ్వర శక్తి అందరి గుండెల్లో ఉన్నది. కానీ ఎవరైతే ఆ ఈశ్వరు శక్తిని బయటికి తీసుకొచ్చి తపశ్శక్తి చేయగలరో వారు ఈశ్వరు సమానం. ఆయన ఈశ్వరు స్వరూపం, అదే మన రామదూత స్వామి అని చెప్తున్నాను. ఇకపోతే మీరు ఎంతో భక్తిభావంతో ఉన్నారు, ఎంతో ఇదిగా ఉన్నారు. ఈరోజు సిద్ధి పొందిన రోజు అద్భుతంగా వారి యొక్క శక్తిని అందరూ పంచుతుంటే చూడాలి, ఆనందించాలి అని ఎంతో సంతోషంగా వచ్చాను. ఇప్పుడు స్వామివారి గారి శక్తి నా గుండెల్లో పెట్టుకుని రామదూత గారి శక్తి ఇదిగో ఆవాహన చేసుకుని సుబ్రహ్మణ్యుడి శక్తితో ఈశ్వరుని ఇక్కడ రప్పిస్తాను. నేను ఇప్పుడు చెప్పేటువంటి శక్తి స్వరూపాన్ని
ఆ మంత్రాలను ఎవరైతే ఏకాగ్రతతో సుఖాన్ని అనుభవిస్తారో, ఎవరైతే తప గుణంతో ఆనందిస్తారో మీ జీవితం ధన్యం అవుతుంది. ఓం నమః శివాయ.